ఇప్పుడు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వంటలు చేసి పోస్ట్ చేస్తున్నారు. కానీ మా చిన్నప్పుడు ఈటీవీలో గుమ్మగుమ్మలు అనే వంటల ప్రోగ్రాం వచ్చేది. ఎవరైతే వంట చేస్తారో యాంకర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ముందుగా షూట్ చేసుకుని తర్వాత టెలికాస్ట్ చేసుకునేవాళ్ళు. వీళ్ళేంటి అందరి ఇంటికి వెళ్తున్నారు, మా ఇంటికి వస్తే మేము కూడా ఏదో వంట చేసి చూపిస్తాం కదా అనిపించేది. తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళకి మెయిల్ పెడితే ఎవరైతే వంట చేస్తున్నారో వాళ్ళ అడ్రస్ అంతా మెయిల్ పెట్టాలన్నమాట. ఎవరైతే వంట చేస్తున్నారో వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ అంతా ఇస్తే యాంకర్ వచ్చి షూట్ చేసుకునేవాళ్ళు. అప్పుడు అర్థమైందనమాట. మన బిర్యానీ విషయానికి వస్తే ఈరోజు చాలా స్పెషల్. కుండలో చికెన్ దమ్ బిర్యానీ. ఏం లేదండి, మసాలాలన్నీ దట్టించి గంట పాటు మ్యారినేట్ చేసిన చికెన్లోకి పక్కనే గిన్నె పెట్టి బాస్మతి రైస్ 70% ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన రైస్ని చికెన్ పైన వేసేసి ఆవిరి బయటకు పోకుండా ఉంటే ఇలాంటి అల్యూమినియం పేపర్ని వేసుకోవాలి. ఇలాంటి పేపర్ లేదనుకోండి, చపాతీ ముద్దని చుట్టూ పరిచేసి ప్లేట్ మూత పెడితే ఆవిరి బయటకు పోకుండా బిర్యానీ చక్కగా ఉడుకుతుంది. 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద, పావు గంట పాటు మీడియం ఫ్లేమ్ మీద